डाउट हुआ, क्यों नहीं दे रहे, क्या कारण है? तो हमारे दिमाग में सवाल उठा, क्या इलेक्शन कमीशन बीजेपी की मदद कर रहा है? क्या इलेक्शन कमीशन ही इलेक्शन को चोरी करवा रहा है? ఇది రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న తీవ్ర ఆరోపణలు. దీంతో పాటు బీహార్లో అక్టోబర్-నవంబర్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఎన్నికల ఓటర్ల లిస్టు సవరణ చేపట్టారు. ఈ రెండు అంశాల వల్ల ఎలక్షన్ కమిషన్ అనేది గత 2-3 వారాలుగా న్యూస్లో ఉంటూనే ఉంది, ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్. ఒక చోట ఏమో 1,00,000 ఓట్ల చోరీ అంటున్నారు, బీహార్లో ఏమో 65 లక్షల ఓటర్ల తొలగింపు అంటున్నారు. అయితే ఈ రెండు విషయాలను ఒకసారి గమనించినట్టయితే రాహుల్ గాంధీ ముఖ్యంగా చెప్తుంది ఏంటి అంటే, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతి ప్రభుత్వానికి వస్తుంది, బట్ బీజేపీకి మాత్రం రావట్లేదు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒకటి చెప్తుంది, బట్ రిజల్ట్స్ అనేది ఇంకోలా వస్తుంది. సో ఈ డిస్క్రపెన్సీస్ని అర్థం చేసుకోవడానికి హీ వాంటెడ్ టు స్టడీ ఓటర్ లిస్ట్. అది చదవడానికి ఎలక్షన్ కమిషన్ని సంప్రదిస్తే రాహుల్ గాంధీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, లేకపోతే డీటెయిల్స్ ఇవ్వలేదు అని. సో వాళ్ళు ఒక ఆర్టీఐ ఫైల్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు. అప్పటి వరకు తిరస్కరించిన ఎలక్షన్ కమిషన్ ఆర్టీఐ ఫైల్ చేయడంతో ఇవ్వక తప్పలేదు. అయితే ఇచ్చినట్టే ఇచ్చి అది మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో, డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వకుండా ఫిజికల్గా పేపర్ ఫామ్లో ఇవ్వడంతో అవన్నీ మాన్యువల్గా చెక్ చేయాల్సి వచ్చింది అని రాహుల్ గాంధీ చెప్పాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. వాళ్ళ టీంకి అది మొత్తం ఒక్క కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ని, ఒక్క కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ లిస్ట్ని పేపర్లో మాన్యువల్గా వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది అని రాహుల్ గాంధీ చెప్పాడు. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 6 నెలలు పట్టిన తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అదే మొన్న చూసిన ఈ సంచలన ప్రెస్ మీట్. అయితే ఈ ప్రెస్ మీట్లో 1,00,000 ఓట్లకు పైగా చోరీకి గురైనాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అవి 5 విధాలుగా గురయ్యాయని ఆయన చెప్పాడు. దాంట్లో మొదటిది डुप्लीकेट वोटर्स. अब मैं आपको 5 उदाहरण देता हूं. ये देखिए गुरकीरत सिंह डांग, इसका नाम 4 अलग अलग बूथों पे आता है. ये कैसे हुआ और क्यों हुआ? రెండోది फेक एंड इनवैलिड एड्रेस. एक और उदाहरण देखिए, हाउस नंबर 0. तो आपने कभी सुना है हाउस नंबर 0? हमने तो नहीं सुना था, मगर बेंगलोर में हजारों हाउस नंबर 0 हैं वोटर लिस्ट पे. మూడోది बल्क वोटर्स इन सिंगल एड्रेस. हाउस नंबर 35 की कहानी सुनिए. छोटा सा घर है, ज्यादा से ज्यादा 4 लोग रह सकते हैं, मगर इस 35 में 80 लोग वोटर लिस्ट में रजिस्टर्ड है. ये ईआरओ ने कैसे अप्रूव किया, क्यों अप्रूव किया, पता लगाना है. నాలుగోది इनवैलिड फोटोस. अच्छा, अब ये देखिए वोटर लिस्ट, इनकी फोटो देखिए, या फोटो है ही नहीं, या फिर छोटी छोटी फोटो है जो दिख नहीं सकती. इन वोटर आईडीज पे वोट दिया गया है. ఐదోది मिसयूज ऑफ फॉर्म 6. अब मैं आपको बताता हूं शकुन रानी की कहानी. फर्स्ट टाइम वोटर बनी है, 70 साल की आयु है. एक बार फॉर्म 6 का प्रयोग किया और उसके कुछ ही महीने बाद दूसरी बार फॉर्म 6 का प्रयोग होता है. 2 बार इनका नाम वोटर लिस्ट में आता है और फर्स्ट टाइम वोटर की लिस्ट में आता है. ये फर्स्ट टाइम वोटर हो ही नहीं सकती. तो क्या शकुन रानी जी ने वोट किया या किसी और ने शकुन रानी जी के लिए वोट किया? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఒక్క కాన్స్టిట్యుయెన్సీ, ఒక మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన ఓట్ చోరీ 1,00,000 పైన ఓట్లని. ఈయన చెప్పేదంటే ఇలా 100 పైన కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఇలాంటి అవకతవకలే జరిగాయి అనేది రాహుల్ గాంధీ చేసే ప్రధాన ఆరోపణ. ఆయన చెప్పేది ఏంటంటే దీనివల్ల ఎలక్షన్ మ్యాండేటే మారిపోయింది. బీజేపీకి ఒక 25 సీట్లు తక్కువ అవుతే వాళ్ళ ప్రభుత్వమే పడిపోతుంది. ఇలా మ్యాండేటే మార్చేశారన్నది రాహుల్ గాంధీ చేసే ఆరోపణ. అయితే మనం ఇప్పుడు కొద్దిసేపు ఈ రాహుల్ గాంధీ చెప్తున్న 1,00,000 ఓట్ల ఫేక్ అడిషన్ గురించి పక్కన పెట్టి బీహార్లో జరుగుతున్న 65 లక్షల ఓట్ల తొలగింపు గురించి మాట్లాడదాం. అయితే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి. బీహార్లో అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే దానికి గాను స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ రివిజన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. జూన్ 24, 2025 నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాని నెక్స్ట్ డే నుంచే ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. దీంట్లో ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. ఒక 11 డాక్యుమెంట్లని వాళ్ళు చేర్చాలి. 11 డాక్యుమెంట్లో ఏదైనా చేర్చచ్చు. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మన్రేగా కార్డు లేదు, ఓటర్ ఐడి కార్డు లేదు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చిందనమాట. బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ లాంటివి ఎలిజిబుల్గా పరిగణిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు వచ్చిన చిక్కు ఏంటంటే ఎంతమంది దగ్గర మన దగ్గర బర్త్ సర్టిఫికెట్స్ ఉంటాయి. బీహార్లో మరీ ముఖ్యంగా లిటరసీ రేట్ అత్యంత తక్కువ ఉన్న రాష్ట్రం అది.
1 crore పీపుల్ మైగ్రేట్ అయ్యే రాష్ట్రం అది. వాళ్ళు అక్కడ ఆ సమయంలో లేకపోతే కూడా, వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతే కూడా వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, ఓటర్ లిస్ట్ జాబితా నుంచి తొలగించబడతారు. సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ టైం మన ఇండియన్ హిస్టరీలో ఓటర్లను ఇలా తగ్గించాలి అని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మన ఎఫర్ట్ ఎలా ఉంటుంది, ఓటర్ల జాబితాలో ఇంకా పేర్లు ఎలా చేర్చాలి, అందరినీ చైతన్యవంతం చేయాలని యాడ్లు వేస్తాం, టీవీలో వేస్తాం, సినిమా థియేటర్లో వేస్తాం, ఎక్కడ చూసినా యాడ్లు వేస్తాం. ఓటర్లు అవ్వండి, చైతన్యవంతులు అవ్వండి, మీ ప్రజలు నాయకులను ఎన్నుకోండి, ప్రభుత్వాలను ఎన్నుకోండి. మనకు ఎప్పుడు ఉన్న కంప్లైంట్ ఏంటంటే, డెమోక్రసీని ఒక ఓటింగ్ అండ్ షౌటింగ్కి రెస్ట్రిక్ట్ చేశారని. డెమోక్రసీ ఈజ్ అబౌట్ ఓటింగ్ అండ్ షౌటింగ్ అని చెప్పి. మిగతా వాటిల్లో డెమోక్రసీ మనకు అంత ఉండదు, కేవలం ఓటు వేయడానికి మాత్రమే మనకు డెమోక్రసీ అనేది చాలా బాగా వాడతారు అనేది మనకు కంప్లైంట్. అది ఒక స్ట్రెంత్ కూడా. మనకు ప్రాపర్టీ రేట్ సంబంధం లేకుండా, వర్కింగ్ క్లాసా, పువర్ క్లాసా, రిచ్ క్లాసా సంబంధం లేకుండా, మొగ ఆడ తేడా లేకుండా, కుల మతాలు ఏది తేడా లేకుండా అందరికీ ఒకటే పవర్ ఉంటుంది, ఓటు. 1 person 1 vote. ఈ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ కోసం యుఎస్ వాళ్ళు 100 సంవత్సరాలు పోరాడారు, యూకే వాళ్ళు 100 సంవత్సరాలు పైగా పోరాడారు. యుఎస్లో మహిళల ఓటు హక్కు కోసం, యూకేలో వర్కింగ్ క్లాస్ కోసం. కానీ మన దేశంలో ఫస్ట్ ఎన్నికల నుంచే, ది ఫస్ట్ డే ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ నుంచే ప్రతి పర్సన్కి ఒక ఓటు హక్కు ఇచ్చారు. అది చాలామంది అసాధ్యం అని చెప్పినా సరే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ మనకు ఆ పవర్ ఇచ్చారు. ఈ పవర్ని మనం ఇంత ఈజీగా తీసేయడం ఏంటి? సరే, ఆధార్ కార్డ్ చెల్లదంటున్నారు. ఆధార్ కార్డ్ ఎందుకు చెల్లదంటున్నారు? అది సిటిజన్షిప్ టెస్ట్ కాదు, అది సిటిజన్షిప్ ఐడెంటిటీ కాదు అంటున్నారు. అఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ సిటిజన్షిప్ టెస్ట్ చేయాల్సింది ఎవరండి? ఆధార్ కార్డు సిటిజన్షిప్పా కాదా అన్నది మాకు కూడా తెలుసు, కానీ సిటిజన్షిప్ని టెస్ట్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ కాదు, యూనియన్ హోమ్ మినిస్ట్రీ లేదా పార్లమెంట్ చేసే చట్టాలు. ఆధార్ కార్డ్ని ఫ్రాడ్యులెంట్ మీన్స్లో తెచ్చుకుంటున్నారు అని మీరు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. కరెక్టే ఉండొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఆధార్ కార్డ్ని ఫ్రాడ్యులెంట్ మీన్స్లో తెప్పిస్తున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు ఎవరు పెడితే వాడికి ఇచ్చేస్తుందన్నా మీరు అనేది? ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళేమో మీరు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారంటారు, మీరేమో అధికార పార్టీ అసమర్థులు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది అది ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఓటర్ ఐడి కార్డు చల్లదంటున్నారు. అదే ఓటర్ ఐడి కార్డుతో దాని ముందు ఎన్నికల్లో ఓట్లు వేశారు కదా, 2024 ఎన్నికల్లో కూడా మీరు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేశారు కదా. అంటే ఇప్పుడు చెల్లన ఓటర్ ఐడి కార్డు అప్పుడు ఎందుకు చెల్లుతుంది? అంటే అప్పుడు వాడు ఎన్నుకున్నది చెల్లదా? ఆ ఎన్నికలే చెల్లవా? అంటే అది డెమోక్రసీకి ఎంతో విఘాతం కలిగించే విషయం అది. ఇప్పుడు 2024లో జరిగిన ఎలక్షన్స్, బీహార్ లోక్సభ ఎలక్షన్లో అవన్నీ చెల్లవంటే చెప్పండి. వాళ్ళ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్, ఆ యూనియన్ గవర్నమెంట్ ద్వారా ఏర్పడిన కమిషనర్లు మీరు చెప్పేవి మాత్రం వినాలి, మీరు చెప్పినందుకు మాత్రం వాళ్ళ ఓటర్లు పోవాలి. కానీ వాళ్ళ ద్వారా ఏర్పడినప్పుడు ఆ ఓటర్ ఐడి చెల్లవనుకున్నాం. ఓటర్ ఐడి చెల్లకపోతే బీహార్ లోక్సభ ఎలక్షన్లు కూడా చెల్లవు. బీహార్ లోక్సభ ఎలక్షన్లు చెల్లకపోతే యూనియన్ గవర్నమెంట్ కూడా చెల్లదు. యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన మీరు అసలుకే చెల్లరు. ఇప్పుడు మీరు పెట్టిన ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్టులో 65 లక్షల మందిని తొలగించారు. ఇప్పుడు 65 లక్షల మందిని ఎందుకు తొలగించారు? వాళ్ళు కొంతమంది చనిపోయారంటారు, కొంతమంది జాడ తెలియలేదంటారు, ఇవన్నీ అంటారు. అసలు ఇండియన్ హిస్టరీలో నాకైతే గుర్తులేదు 65 లక్షల మందిని ఏ ఎలక్షన్లో తొలగించారు అనేది. సో ఇది రివిజన్ కాదు, ఇట్ ఈస్ అ ఫ్రెష్ రైటింగ్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే 65 లక్షల మందిలో మీరు 50 లక్షల మంది దాకా ఒక వర్గం వాళ్ళనో లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని తీసేశారేమో అన్నది, అది నేను మీ మీద వేస్తున్న ఆరోపణ. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సరే, మీరు ఆ ఫ్యాక్ట్ చెక్ అడిగే ముందు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు చెల్లదు అంటున్నారు. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన జడ్జ్మెంట్లో ఏం చెప్పింది అంటే, ఇంటరిమ్ ఆర్డర్లో ఏం చెప్పింది అంటే మీరు ఆధార్ కార్డ్ని అలో చేయండి అని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పేదాకా మీకు తెలియదు ఆధార్ కార్డు అలో చేయాలని. సరే, పక్కన పెడదాం. మీ ఒపీనియన్లో ఆధార్ కార్డు వాడకూడదు కదా, మీరు ఎందుకు వాడకూడదు అంటారంటే సిటిజన్షిప్ గురించి అంటారు. అసలు నేను ఇందాక చెప్పినట్టే సిటిజన్షిప్ని చెక్ చేసే అధికారం మీకు లేదు అని. ఇప్పుడు నేను ఆర్టికల్ 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాను. ఇట్ టాక్స్ అబౌట్ ప్రిజంప్షన్ ఆఫ్ కంటిన్యూటీ, ప్రిజంప్షన్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ సిటిజన్షిప్గా ఉన్నప్పుడు, మనకు ఓటు హక్కు ఉన్నప్పుడు, ఆధార్ కార్డు ఉన్నప్పుడు, మిగతావన్నీ ఉన్నప్పుడు, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ అదర్వైజ్, అంటే నీ పార్లమెంట్లో లా వల్లనో లేకపోతే కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనో వీడు సిటిజన్ కాదు అని ప్రూవ్ అయ్యేంత వరకు వాడు సిటిజనే. అది ప్రూవ్ చేసేది ఎవరు? హోమ్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎన్ఆర్సీ లాంటి ప్రక్రియలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మీరు వచ్చి ఆధార్ కార్డు చెల్లదు అని చెప్పి వీడు సిటిజన్ కాదేమో అని శంకించడం అన్నది అది ఎంతవరకు సబబో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సిటిజన్షిప్ అనేది ఎవరు టెస్ట్ చేయాలండి? ప్రభుత్వాలు వచ్చి టెస్ట్ చేయాలి. సిటిజనే వచ్చి నేను సిటిజనా కాదా అని ప్రూవ్ చేసుకోవడం కదా. ఇప్పుడు నేను అంటుంది అది, నేను 50 లక్షల ఆరోపణ వేసింది కూడా అందుకే. ఇప్పుడు మీరు సిటిజనే ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే 50 లక్షల ఆరోపణ కూడా మీరే ప్రూవ్ చేసుకోండి. నేను వేసిన తప్ప ఆరోపణే, కానీ మీరు కూడా ప్రూవ్ చేసుకోండి. మీరు సిటిజన్స్నే వచ్చి మేము సిటిజనా అవునా కాదా అని ప్రూవ్ చేసుకోమంటారు కదా, అలాగే ఇది కూడా ప్రూవ్ చేసుకోండి. కొంచెంసేపు ఇవన్నీ పక్కన పెడదామండి. అసలు మీ పనైనా మీరు చక్కగా చేస్తున్నారా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ ఎన్ని అవుతున్నాయి, ఒక్కటన్నా పట్టించుకుంటున్నారా? ఒక ఎంపీ కంటెస్టెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారమే ఎంత ఖర్చు పెట్టాలండి? 95 lakhs ఖర్చు పెట్టాలి. దానికంటే మించి ఎంత ఖర్చు పెడుతున్నారు? 5-6 times ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.
మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చు అయింది. మీరు ఒక్కటన్నా దాన్ని పట్టుకుంటున్నారా? ఒక్కటన్నా దాన్ని మీరు నిందిస్తున్నారా? ఏమీ లేదు. ఇది కాకుండా ఓటర్ల మీద పడుతున్నారు. కాసేపు మీరు పక్కన ఉండండి. ఇప్పుడు మీ పార్ట్నర్తో మాట్లాడతా, అదే గవర్నమెంట్తో మాట్లాడతా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? సుప్రీంకోర్టు 2023లో ఏం చెప్పింది? CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈ ముగ్గురు కలిసి ఒక కమిటీగా ఏర్పడి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, 2 ఎలక్షన్ కమిషనర్ని ఎంచుకోమని చెప్పింది. మీరు దాన్ని అమెండ్మెంట్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ పెట్టుకున్నారు. ఇక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉన్నాక ఆ అపోజిషన్ లీడర్ ఏం చేస్తాడు? మీకు కావాల్సిన ఎన్నికల కమిషనర్ మీరు నియమించుకుంటారు, మీకు కావాల్సినట్టు ఉంటారు. ఇక దీని పార్ట్నర్ అన్నప్పుడు ఇంకేమన్నా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు ఇంత ఆవేశం ఎందుకు వస్తుందంటే, ఎలక్షన్ కమిషన్ అనేది మన దేశ వ్యవస్థలో వన్ ఆఫ్ ద ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అని చాలా కాలంగా నమ్ముతూ వస్తున్నాం. చాలా వ్యవస్థలు భ్రష్టు పడిన ఎలక్షన్ కమిషన్ అనేది నిక్కచ్చిగా నిజాయితీగా ఉందని మనం నమ్ముతూ వస్తున్నాం. దానికి ప్రప్రథమంగా మనకి ఇలా అనిపించడానికి కారణం ఏంటంటే TN శేషన్ లాంటి అడ్మినిస్ట్రేటర్స్ ఎన్ని రీఫార్మ్స్ తెచ్చాడంటే, రీఫార్మ్స్ అవన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పకపోయినా ఆయన ఫేమస్ కోట్ ఉంటుంది ఒకటి, ఐ ఈట్ పొలిటీషియన్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని. అంత నిక్కచ్చిగా నిజాయితీగా కుండబద్దలు కొట్టేలాంటి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్న ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఏంటంటే, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆ ఆరోపణలు నిజమో కాదో పక్కన పెట్టేస్తే, మీకు ఆరోపణల నుంచి యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు కమ్ క్లీన్ అవుట్ ఆఫ్ దిస్. మీరు ఏం చేస్తున్నారు? ఇండిపెండెంట్ ఆడిట్లు చేయమంటే చేయరు, CCTV ఫుటేజ్ డిస్ట్రాయ్ చేస్తారు. రాహుల్ గాంధీ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే బీహార్లో మీరు బీహార్ ఎలక్టరల్ డ్రాఫ్ట్ లిస్టులు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టిన దాంట్లో రిస్ట్రిక్షన్స్ పెడతారు. వీటన్నిటికీ ఏం సంకేతాలు? మీరు ఆరోపణల నుంచి క్లీన్గా రాకపోగా మీరు ఏదో హైడ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఆరోపణలు నిజమేమో అని జనాలు భావిస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే ఏంటి, ఎవరు ఆరోపణలు చేస్తే, ఎవరు బురద జల్లితే మేము దాన్ని నిరూపించుకోవాలా అని. కానీ చేస్తుంది ఎవరో కాదు కదా, ప్రధాన ప్రతిపక్ష నేత. అతను ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన డెమోక్రసీలో. అదే ఇప్పటికీ నేను చెప్తున్నాను, అతను చేసిన తప్పు కావచ్చు, బట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు కమ్ క్లీన్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రీగా, ఫేర్గా, పీరియాడిక్గా ఎలక్షన్స్ నడపడం అనేది డెమోక్రటిక్ ప్రిన్సిపల్. పీరియాడిక్గా అనేది చాలా వరకు జరుపుతున్నారు, సో మీకు క్రెడిట్ ఇస్తాను ఆ విషయంలో. ఫ్రీ అండ్ ఫేర్ జరుపుతున్నారా అంటే, నేను ఇంతకుముందు చెప్పిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ ఇవన్నీ కానీ నిజంగా జరగట్లేదు. ఫ్రీ అండ్ ఫేర్గా ఉంటే సరిపోదు, ఫ్రీ అండ్ ఫేర్గా ఉన్నట్టు చూపించాలి కూడా. పర్సెప్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రియాలిటీ. రియాలిటీలో ఉందో లేదో తెలీదు, కనీసం పర్సెప్షన్ అయినా మెయింటైన్ చేయాలి కదా.